మండల వ్యవసాయ అధికారి అనేది రైతులకు మార్గదర్శి, ప్రభుత్వ పథకాల అమలుదారు, వ్యవసాయ అభివృద్ధికి కీలక అధికారి. ప్రభుత్వ నియమావళి పాటించాలి. ఆయన ఒక మండలానికి వ్యవసాయ అధికారి. పేరు సింహాచలం. నేనే మౌనార్కని అన్న రీతిలో వ్యవహరిస్తుంటారు. ఒకసారి ఆయన మాటల్లో మీరే వినండి. ఎన్ని పంచాయతీకి వచ్చింది, పంచాయతీకి ఎన్ని వేసేవాళ్ళు, అది ఎన్ని వచ్చాయి పంచాయతీకి, పంచాయతీకి ఎన్ని వచ్చాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవా నియమాలు, వ్యవసాయ శాఖ మార్గదర్శకాలు అనుసరించాలి. నిష్పక్షపాతంగా పనిచేయాలి. రాజకీయ లేదా వ్యక్తిగత ఒత్తిళ్లకు లోబడకుండా విధులు నిర్వహించాలి. ఫీల్డ్ విజిట్స్ తప్పనిసరి. క్రమం తప్పకుండా రైతుల పొలాలు సందర్శించాలి. సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించాలి. రికార్డులు, డేటా నిర్వహణ, పంటల వివరాలు, రైతుల డేటా ఖచ్చితంగా నమోదు చేయాలి. ప్రభుత్వ పోర్టల్స్లో సమాచారం అప్డేట్ చేయాలి. అవినీతి, లంచం తీసుకోవడం, అక్రమాలకు పాల్పడటం కఠిన నేరం. ఏసీబీ చట్టాలు వర్తిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో కరువు, వరదలు, పురుగు ఉధృతి వంటి సందర్భాల్లో ప్రత్యేక విధులు నిర్వహించాలి. మండలంలో ఎరువులు అధిక ధరలకు అమ్ముకుంటున్నా నియంత్రించాల్సిన అధికారి, వారికి వత్తాసు పలుకుతూ విధులు గాలికి వదిలేయడంపై చాలామంది రైతులు ఈయన ఆమ్యామ్లు తీసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. తాయిలాలు భారీగా ముడుతున్నట్టున్నాయి ఆయనకు. విధులు మాత్రం అక్కరకు రావడం లేదు. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు పంటను భద్రపరుచుకునేందుకు ప్రభుత్వం రాయితీలు మీద పట్టాలిచ్చింది. అవి తహసీల్దార్ కార్యాలయంలోనే మూలుగుతున్నాయి. ఓవైపు రైతులు గగ్గోలు పెడుతుంటే ఆయన మాత్రం ప్రభుత్వ ఉద్యోగం ఎంజాయ్ చేస్తున్నారు. ఆఫీసులో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండరు. అలా అని ఫీల్డ్లోకి వెళ్లి పొడి చేస్తున్నారా అంటే అదీ లేదు.